అందరికీ నమస్కారములు. ఈ మంత్ రికవరీ మేళా చూస్తే టోటల్ కేసెస్ రిపోర్ట్ అయినాయి 79. అందులో 56 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. టోటల్ 64 మంది అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. గోల్డ్ 766.35 గ్రామ్, వెండి 699.6 గ్రాములు, క్యాష్ 1,95,800 రూపాయలు, 12 మోటార్ సైకిల్, 1 లారీ, 436 మొబైల్ ఫోన్స్, 9 ఎక్సైడ్ బ్యాటరీ, మొత్తం ప్రాపర్టీ విలువ వచ్చేసి 1,10,10,20,50 రూపాయలు. ఇంకొక ముఖ్యమైన ఇష్యూ మనం మీ అందరికీ తెలియజేస్తున్నాం. నేను ఎప్పుడు వచ్చాను అప్పటి నుండి అంటే జూలై నుండి చూస్తే ప్రాపర్టీ ఆఫెన్సెస్ లాస్ట్ 15 మంత్స్లో ఈ సెప్టెంబర్లో లీస్ట్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరిగాయి. అంటే ఒకవైపు హ్యూజ్ అమౌంట్ మనం రికవర్ చేస్తున్నాం, మరోవైపు ప్రాపర్టీ ఆఫెన్సెస్ సంఖ్య కూడా తగ్గిస్తున్నాం. నేను క్రైమ్ వింగ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డీసీబీ క్రైమ్స్ మేడంకి సభముఖంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. I would like to thank CP sir, DCP ma'am and all the police. They have kept all their contribution and dedication, and this was possible for us only with their contribution, and I really thank them from bottom of my heart, and I really thank all the police from all of them for all the dedication, and this was possible only because of their hard work. They really did a great work, and just because of that we could get all the gold back to us. So thank you so much for all of you. బ్యాక్ ఇది జరిగింది, చాలా ఏడ్చాము, ఎంత అసలు సఫర్ అయ్యామంటే తెలీదు. కొత్తగా మ్యారేజ్ అయ్యింది, గోల్డ్ ఇంట్లో పెట్టుకున్నాం. బయటికి వెళ్ళేటప్పటికి మా ఓనరే పైనుండి ఆవిడే వీడియో ఉన్నా సరే ఆపేసుకొని చాలా ఏడ్చాం సార్. అసలు నేను బేబీని కూడా లాస్ అయ్యాను అది జరగడం వల్ల. మళ్ళీ 2-3 ఇయర్స్ తర్వాత సార్ సిపి సార్కి అండ్ డీసీపీ మేడంకి నమస్కారాలు. మీరు చెప్పడం వల్ల సారాలు చాలా బాగా చేసి ఇప్పుడు మాది రికవరీ అయ్యింది, చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు పోలీసు వాళ్ళందరికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ఇక్కడ ఏంటంటే వీఆర్ లూజింగ్, చాలా వరకు పోగొట్టుకున్నాం. అంటే గోల్డ్ ఎఫ్ఐఆర్ వేరేగా ఉంటుంది. మొబైల్స్ ఏంటంటే మన యొక్క కేర్లెస్నెస్ వాళ్ళు ఉంటుంది. దొంగలు అలర్ట్ అయిపోయారు. ఇప్పుడు మనకి బీటెక్, ఎంటెక్, ఎంబీబీఎస్ ఎలాగున్నాయో దొంగలకి కూడా పిహెచ్డి కూడా ఉంటుంది ఫ్యూచర్లో. ఎందుకంటే చాలా టెక్నాలజీ పెరిగింది. ఆ టెక్నాలజీని కూడా అందుకొని పోటీ చేస్తున్నారంటే ఐఎమ్ అప్రిషియేటింగ్ సిపి అండ్ డీసీపీ మేడం. ఇస్ నాట్ ఈజీ, దట్ మచ్ ఈజీ. ఎందుకంటే దే హ్యావ్ టెక్నాలజీ, ఓకే, డెవలప్డ్, నో డౌట్ 50%, బట్ బ్యాలెన్స్ 50% ఎఫర్ట్స్ ఆఫ్ ద ఆఫీసర్స్ అండ్ డిపార్ట్మెంట్. ఈ విధంగా మీటింగ్ ఆర్గనైజ్ చేసి అవేర్నెస్ క్రియేట్ మీకు తెలియజేస్తున్నారంటే దట్ వీ అప్రిషియేట్. కనుక ఐఎమ్ అప్రిషియేటింగ్ సార్. వీ వాంట్ యూ అండ్ యూ యాజ్ అవర్ టీమ్ హెడ్స్ హియర్ ఓన్లీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను డైలీ స్విమ్మింగ్ పూల్కి, ఆక్వా స్పోర్ట్స్ స్విమ్మింగ్ పూల్కి స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను. అదే సమయంలో నా వెహికల్ అక్కడ మిస్ అయింది. అంటే ఫస్ట్ నా వెహికల్ కీస్ తీసేశారు. కీస్ తీసేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి స్పేర్ కీ తీసుకొచ్చి నా వెహికల్ నేను పట్టుకెళ్ళిపోయాను. సో తర్వాత 2 డేస్ తర్వాత నా వెహికల్ కూడా కనిపించలేదు. సో వెహికల్ కనిపించకపోయేసరికి నేను 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే ఎస్ఐ గారు రెస్పాన్స్ తీసుకొని నాకు వెహికల్ మాత్రం 2 డేస్లో నాకు అప్పచెప్పారు. ఫర్ సిపి సార్ అండ్ థ్యాంక్స్. నేను బంక్లో వర్క్ చేస్తుంటే మొబైల్ బండి మీద వెహికల్ మీద పెట్టాను. వెహికల్ మీద పెడితే అది మొబైల్ పోవడం జరిగిన వెంటనే నేను ఇలాగా 4th వెళ్ళి ఫిర్యాదు చేసిన వెంటనే నాకు మొబైల్ ఈరోజు రికవర్ చేసి మరి పోలీస్ వారు ఇవ్వడం జరిగింది సార్. నాకు థ్యాంక్ యూ సిపి సార్.